సోషల్ మీడియా సబ్స్క్రైబర్కు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. టుడే పికప్ వచ్చింది పొద్దునే హోటల్లో. చూడండి, పికప్ వచ్చేసి శ్రీరామ్ నగర్ పటాన్చెరు, డ్రాప్ వచ్చేసి న్యూ హేనా నగర్ కాలనీ మల్లికార్జున్ నగర్ బోడుప్పల్. అది ఎంత దూరం ఉంటుందో చూడండి, దాని దూరాన్ని బట్టి 1400 ఇచ్చాడు. తర్వాత పికప్ తీసుకున్నాం. పికప్ మెటీరియల్ చూడండి ఎలా ఉందో. ఇది మెటీరియల్ పూరా బ్లాక్ ఉంది. మొత్తం బాడీకంతా అంటుతుంది. ఇక బాడీకి అంతా అంటుతుంది. ఇక చూడండి, ఇది ఇట్లా ఉంది. ఇది బ్లాక్. మనం చేయాల్సిన పని ఇట్లా ఉంది పరిస్థితి. అయితే మనకు ఈ విధంగా బాడీ ఖరాబ్ అయ్యే మాల్ వేసుకొని పోతే కూడా మనకు వేరు కదా. దీనికి మళ్ళీ కడిగిపియడానికి ఎంత అవుతుందో చూడండి మీరు. వెహికల్ వాషింగ్ చేపియాలంటే 500 అవుతుంది. 500 వాషింగ్, పోటర్ కమిషను, మళ్ళీ మీదకి వెళ్ళి డీజిల్, ఇవన్నీ తీస్తే 1400 ఎంత మిగులుతుందో చూడండి. మీరే క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. 1474 డివైడెడ్ బై ఇంటూ 12 డివైడెడ్ బై 100 చూడండి. 176 రూపాయలు కట్ అవుతుంది. 176 తీసేద్దాం. -177 -500 మైనస్ డీజిల్కి ఒక 400, 300 రూపాయలు. ఇంత కష్టపడితే ఇంత ఇది చేస్తే వెహికల్ పెట్టుకొని కూడా 397 రూపాయలు సంపాదించినట్లు. ఇది పరిస్థితి. ఇలాంటి వాటికి మనకు నష్టపరిహారం ఎవరు భరించాలి? అన్నీ ఇటు కస్టమర్ బాగుపడుతున్నాడు, పోటర్ రోడ్డు మన నుంచి కమిషన్ తీసుకొని వాడు బాగుపడుతున్నాడు. పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ కూడా ట్యాక్సులు తీసుకొని, నేను ట్యాక్సు పదే ఎందుకంటున్నా అంటే, మన రెక్కల కష్టం చేసి సెల్ఫ్గా చేసి ట్యాక్స్ కడుతున్నాం. మనకేం ఎక్కడి నుంచో ఆదాయం వస్తుంది అనేది లేదు. మనం కష్టపడితేనే ఆదాయం వస్తుంది. దాని నుండి కడుతున్నాం కాబట్టి 10 సార్లు ఇట్లా ట్యాక్స్ అని చెప్తున్నాం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ట్యాక్స్ కడుతున్నా అంటారు. ఆయన జీతం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మనం కట్టే ట్యాక్స్ నుంచి ఆయనకు జీతం పోతుంది. ఆయన రెక్కల కష్టం చేస్తలేడు కదా, రోడ్డు మీదకి వచ్చి కష్టపడి కడతలేడు కదా. అందుకనే నేను ఇన్ని 10 సార్లు అంటున్నా. పోనీ అదే గవర్నమెంట్ జాబ్ మనకి మనం కూడా కట్టుకుంటాం అదే ట్యాక్స్ లాగా. గవర్నమెంట్ జాబ్ కాదు కదా, కనీసం ఏదైనా లోన్ తీసుకుందామన్నా కూడా నానా అవస్థలు పెడతారు. 10 సార్లు 100 సార్లు దింపుతారు. మొత్తం అది అవుతుందో కాదో కూడా గ్యారంటీ లేదు. మళ్ళీ పెద్ద స్కీములు పెట్టారు. ముద్ర అని, మోడీ అని, ఇలా రకరకాల స్కీములు అవుతాయి. ఆ స్కీములు ఎవరికి వరకు పనిచేస్తున్నాయో తెలుస్తలేవు. మా ఆధార్ కార్డులో లేవా, మా ఓటర్ ఐడీలు లేవా, మేము ఇండియన్స్ కదా. ఇవన్నీ చూసి ఇవ్వండి, రిలీజ్ చేయండి. చదువుకున్నాడా లేదా అని అవన్నీ పేపర్లు ఉంటాయి. మీ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్లే కదా ఇవన్నీ. వాటిని చెక్ చేసి రిలీజ్ చేయండి మా పేరు మీద. అవి చేయరు. ఇలాంటి వాటి మీద మాత్రం బాడను చేస్తారు మాకు. ఇప్పుడు చలానా పడ్డానుకో, బండి ఆపితే రోడ్డు మీద కట్టిన దగ్గర ఉల్లోడు బండి 100-200 అయితే, మరి లక్షల బండి 10 లక్షల బండి ఫైనాన్స్ వాడు గుంజుకోతున్నాడు. దానికి కారణం ఎవరు? మీరు బాధ్యత తీసుకోకపోవడం, పోటర్ బాధ్యత తీసుకోకపోవడం. అంటే గవర్నమెంట్ బాధ్యత తీసుకోవడం, పోటర్ బాధ్యత. ఇలాంటి కష్టపడదామని వచ్చినోనికి సపోర్ట్గా నిలబడకుండా అన్యాయానికి సపోర్ట్ చేస్తే, మరి కష్టపడేటోడు కూడా అన్యాయంకి దిగుతాడు కదా. అప్పుడు అడిగే హక్కు మీకు ఉండదు.
ఎందుకు ఉండదు అంటే మీరు ఇట్లా అన్యాయం చేయకుండా కష్టపడేటోనికి సపోర్ట్ చేయండి. అందుకే కారణం అది. మరి మీరే సపోర్ట్ ఇచ్చినట్ల, అంటే అన్యాయం చేయడానికి మీరే సపోర్ట్ ఇచ్చినట్ల. అన్యాయం చేసుకొని బతుకో, కష్టపడి బతకకు అని చెప్తున్నారు మీరే ఆడ కారణం. ఇవన్నీ ఇన్ని దారుణాలు జరిగితే కూడా ఇంకా రెస్పాన్స్ ఇవ్వదు, మాకు న్యాయం జరపదు. ఈ అన్నిటికీ కారణము పోటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మాకు న్యాయం జరిగేటట్లు చూడాలని కోరుకుంటున్నాను. ఈ నష్టపరిహారం కూడా పోటరే భరించాలి. ఎప్పుడు చేయనానో అప్పటి నుంచి నష్టపరిహారం కట్టియాలి పోటర్. నా వెహికల్ మెయింటెనెన్స్, నా జీతము, నా రోజులు గడిచిపోయినందుకు, అంటే నేను మానసిక వేదన భరించినందుకు, ఇవన్నిటికీ బాధ్యత పోటరే. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇందులో న్యాయం ఉన్నదంటే సపోర్ట్ చేసి ప్రభుత్వానికి చేరే వరకు, న్యాయం జరిగేంత వరకు నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, కస్టమర్ మనతో ఎట్లా ఆట ఆడుకుంటున్నాడో చూడండి. తీరా నేను ఎక్కడనో ఉండి పికప్కు వచ్చేసేసరికి క్యాన్సిల్ చేసిండు. మెసేజ్ కూడా చూడండి. హాయ్ పార్ట్నర్, వి ఫీల్ సారీ దట్ యువర్ ఆర్డర్ వాజ్ క్యాన్సల్డ్. గుడ్ విల్ 38 రూపాయలు. చూసినావా ఎంత బాగుపడతాం అన్ని డబ్బులు వస్తాయి మనకు. 38 రూపాయలు అంటే దగ్గర మస్తు ఆదాయం. మన పెట్రోల్ అన్నీ మిగులుతాయి మనకు. ఇంత ఆదాయం ఇస్తారు. 10 లక్షల బండి తీసుకొని 2 కిలోమీటర్ల పికప్ లొకేషన్కి వస్తే గిది పరిస్థితి. 38 రూపాయలు ఇచ్చిండు చూడండి, గుడ్ విల్. మళ్ళీ కస్టమర్ చూడండి, మన టైం వేస్ట్ కదా, టైంకి వాల్యూ లేదా, మనకు వాల్యూ లేదా, మనకేమి జీవితం అనేది వృధా చేస్తుంది పోటర్ కానీ కస్టమర్ కానీ. దీని నష్టపరిహారం భరించాల్సింది పోటరే. దయచేసి నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఇది ప్రభుత్వానికి చేరే విధంగా నాకు న్యాయం జరిగేంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లొకేషన్కి ఇప్పుడు చేరుకున్నా చూడండి. పేపర్ ఆగే డ్రాపింగ్ లొకేషన్కి వచ్చిన. పికప్ నుంచి డ్రాప్ చేయడానికి చూడండి దగ్గర 2 అవర్స్ పట్టింది. 40 కిలోమీటర్స్కు 2 అవర్స్ జర్నీ చేస్తే మన గంట వేస్ట్. పోటర్ భరిస్తుందా మన గంట అని ప్రభుత్వం భరిస్తుందా చెప్పాలి. దీనికి సరైన సమాధానం ఇవ్వాలి. మేము అనుభవించే మానసిక వేదనని ప్రతి ఒక్కరు అనుభవించాలని కాదు, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. మాకు పెద్ద చదువులు చదివి అంత చట్టాలుండి అన్ని న్యాయాలుండి ఏ చట్టము ఏ న్యాయము చేయకపోతే ఎంత ఇబ్బంది. ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ అయితే చూడండి, ఇది డ్రాప్ లొకేషన్కి వచ్చేసింది, ఇంకా డ్రాప్ అయిపోలేదు. చూడండి ఫ్రెండ్స్, పికప్ పాయింట్కు 9:17 నిమిషాలకు పికప్ పాయింట్లోకి వెళ్ళినాయి. ఆడ వెయిటింగ్ టైము, మళ్ళీ జర్నీ వెయిటింగ్ టైము, ఇవన్నీ చూడండి. ఇప్పుడు ప్రజెంట్ 12:11 అయింది, స్టిల్ ఇంకా అన్లోడ్ అవ్వలేదు. ఒక ట్రిప్కు ఇంత టైం వేస్ట్ అవుతుంది. ట్రాఫిక్లో మనం సిటీలో డ్రైవింగ్ చేస్తున్నామంటే కన్ఫామ్ ఇంత టైం పడుతుంది. దానికి మనకు ఇచ్చే అమౌంట్ ఇంత చూడండి. దాంట్లో వెహికల్ వాషింగ్, మళ్ళీ డీజిల్, పోటర్ కమిషన్ తీయంగా మనకి ఎంత మిగిలిందో క్యాలిక్యులేటర్లో చూసినాం ఇంతకుముందే. మళ్ళీ చూపిస్తా చూడండి. ఇది 1472 - 177 - 500 తీసేస్తే 7 డీజిల్ మైనస్ డీజిల్ 400 397. ఎర్నింగ్ ఏమో 1472, పోటర్ కమిషన్ 177. వాషింగ్ చేయడానికి వెహికల్ అట్లా ఉన్నందుకు వాషింగ్ చేయడానికి 500. అది కెమికల్ వేసింటే ఆ పౌడర్ అంతా గలీజ్ అవుతుంది. దాన్ని వాషింగ్ చేయాలంటే కన్ఫర్మ్ 500. టైం దానికి మళ్ళీ టైం కేటాయించాలి. ఆడ ఎన్ని వెహికల్ ఉంటాయో తెలియదు, ఎంత టైం పడుతుందో తెలియదు. అది కూడా ఇంకా లాసే మనకు. మళ్ళీ మీదకి వెళ్ళి 400 డీజిల్ తీయంగా మనకి ఇంత అమౌంట్ మిగిలింది చూడండి.
ఇది మన కష్టానికి అర్థము, మీనింగ్. అయితే ఒక ర్యాపిడోలో నడిపే ఆటో వానికి కూడా ఇంత తక్కువ ఆదాయం రాదు. అంతకన్నా అధ్వానం. మనం ఫ్రీ టైం ఇచ్చాము, జర్నీ ఫ్రీ టైము, అయినా మన ఆదాయము ఆటో కన్నా అధ్వానం. ఆటో మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, వెహికల్ ఇది తక్కువ ఇస్తుంది. దీనికి ఇన్ని బార్డన్స్ పడుతున్నా కూడా పట్టించుకోవడం లేదు. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, కంప్లీషన్ స్కోరు 87 ఉంది కదా, 31 అవర్స్ లాగిన్లో ఉన్నాము. అయితే అది ఎట్లా పడిపోతుందో చూడండి, మీరే అర్థం చేసుకోండి. అంత దారుణ పరిస్థితిలో ఉన్నది ఇది. ఓటర్ మనల్ని జీవితాలతోని ఆడుకుంటుంది. నాకు న్యాయం జరిగేంత వరకు, ప్రభుత్వానికి చేరే వరకు ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఎంత పెద్ద పెద్ద చదివిన ఉన్నారు. సుతం ఒక పేదవాడికి కేసు పెట్టి పోరాడే శక్తి లేని వాడికి న్యాయం జరుగుతుందా లేదా చూడాలి. ఎంత నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర కానీ, ఫోటోల్లో కానీ. ఈ వెహికల్కు సంబంధించిన ఐడి మీద మొత్తం డాటా అంతా తీసుకోవచ్చు. ఆ అధికారం ప్రభుత్వానికి ఉన్నది. అవన్నీ ప్రూఫ్లు ఉండగా కూడా ఎంత న్యాయం జరుపుతుందో చూడాలి. నమస్తే ఫ్రెండ్స్, ఇక చూడండి, పోర్టల్లో కస్టమర్ మన జీవితాలతో ఎట్లా ఆడుకుంటున్నారు, పోర్టల్ కూడా ఎలా ఆడుకుంటుంది చూడండి. కస్టమర్ క్యాన్సలేషన్ అమౌంట్ వచ్చేసి 38 రూపాయలు. ఇది ఏ విధంగా క్యాల్కులేట్ చేసి ఇస్తున్నాడో అర్థమవుతలేదు. మన టైము, ఇంజన్ అరుగుతుంది, డీజిల్, మన జీవితాలను భారంగా పెట్టి కష్టపడదామని వస్తే, మన జీవితాలను తాకట్టు పెట్టి కష్టపడదామని వస్తే పోర్టర్ వాడు ఈ విధంగా ఇస్తున్నాడు మనకు డబ్బులు, ఈ విధంగా చేస్తున్నాడు. కస్టమర్ కూడా చూడండి, తీరాడికి వెళ్ళినాక క్యాన్సలేషన్ సపోర్ట్లోకి వెళ్ళి చెక్ చేస్తా క్యాన్సలేషన్ ఏమని పెట్టిండో. స్టార్ట్ ప్రారంభించి ఆర్డర్కు రద్దుకు సంబంధించిన దానికి వెళ్తే కస్టమర్ కారణం వల్ల ఆర్డర్ రద్దు చేయడం జరిగింది. ఓకే, ఇట్లా రద్దు చేసినందుకు కస్టమర్కు క్యాన్సలేషన్ ఎక్కువ ఛార్జ్ చేయాలి. టైంపాస్ చేయడానికి వాళ్ళకి ఎవరు ఇచ్చారు? పోర్టర్ కూడా ఆ హక్కు ఎవరు ఇచ్చారు? మా జీవితాలతో ఆడుకునికి మాకేమన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందా? లేదా వెహికల్ కొంటే లోన్ గిడంగా ఇప్పిస్తుందా? లేదా ఈఎంఐలు కట్టుకోవడానికి ఏమన్నా సపోర్ట్ ఇస్తుందా? ఇంత కష్టపడితే ఇన్ని గంటలు లాగిన్లో ఉంటే కూడా పర్ డే 10 అవర్స్ 8 అవర్స్ ఇట్లా లాగిన్లో ఉంటే 24 అవర్స్ లాగిన్లో ఉంటే కూడా మనకి ఇన్సెంటివ్ ఇస్తలేదు, ఏమీ ఇస్తలేదు. ఇవ్వకుండా కూడా మన మీద సంపాదించుకుంటేనే మనల్ని సస్పెండ్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు కంప్లీషన్ స్కోర్ చూడ 87 ఉంది. ఆ తీర తర్వాత చూస్తే నీకు ఎంత పడిపోతుందో చూడండి. లాగిన్ అవర్స్ 31. మళ్ళీ బుకింగ్ వచ్చింది. ఇప్పుడు చెక్ చేస్తాను నేను. ఇది నేను లేట్ అయిపోయాను. నాకు 10 సెకండ్స్ కూడా ఇచ్చిండ్రు. ఎందుకు కారణము? పోయినసారి కంప్లీషన్ స్కోర్ లేదు. లాగిన్ అవర్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు, కంప్లీషన్ స్కోర్ లేకపోతే కూడా 10 సెకండ్స్ ఇస్తారు. లేదా కంప్లీషన్ స్కోర్ బాగుండి కూడా లాగిన్ అవర్స్ తక్కువ ఉన్నా కూడా 10 సెకండ్స్ ఇస్తారు. అంటే వాళ్ళ రూల్ గట్టిగా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. మళ్ళీ ఈ విధంగా కస్టమర్ క్యాన్సిల్ చేసినందుకు, మనతో టైంపాస్ చేసినందుకు మనం అడగడానికి వెళ్తే మన బిహేవియరే తప్పు అంటారు. మళ్ళీ పోర్టర్ మన బిహేవియర్ తప్పని పర్మనెంట్లీ సస్పెండ్ చేస్తారు. అసలు మెయిన్ మార్కెట్లోకి రమ్మన్నారు కరెక్టే, వచ్చి మా జీవితాలతో ఆడుకోవడానికి ఆయనకు ఎవరు అధికారం ఇచ్చారు? మా జీవితాలను, మా టైంను, మన మానసిక వేదనకు గురి చేసినందుకు పోర్టర్కు నష్టపరిహారము నాకు కేటాయించాలని, నాకు ఇప్పించాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఒక పేదవాడు, కష్టపడేవాడు, తను ఏ విధంగా పోరాడాలో తెలియని వాడికి సపోర్ట్గా నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సోషల్ మీడియా సబ్స్క్రైబర్కు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. టుడే పికప్ వచ్చింది పొద్దునే హోటల్లో. చూడండి, పికప్ వచ్చేసి శ్రీరామ్ నగర్ పటాన్చెరు, డ్రాప్ వచ్చేసి న్యూ
హేనా నగర్ కాలనీ, మల్లికార్జున్ నగర్, బోడుప్పల్. అది ఎంత దూరం ఉంటుందో చూడండి, దాని దూరాన్ని బట్టి 1400 ఇచ్చాడు. తర్వాత పికప్ తీసుకున్నాం. పికప్ మెటీరియల్ చూడండి ఎలా ఉందో. ఇది మెటీరియల్ పూరా బ్లాక్ సాల్ట్ బ్లాక్ ఉంది, మొత్తం బాడీకంతా అంటుతుంది. ఇక బాడీకి అంతా అంటుతుంది. ఇక చూడండి ఇది ఇట్లా ఉంది. ఇది బ్లాక్ సాల్ట్ బ్లాక్. మనం చేయాల్సిన పని ఇట్లా ఉంది పరిస్థితి. అయితే మనకు నమస్తే ఫ్రెండ్స్, ఇక చూడండి పోర్టర్ల కస్టమర్ మన జీవితాలతో ఎట్లా ఆడుకుంటున్నారు, పోర్టర్ కూడా ఎలా ఆడుకుంటుంది చూడండి. కస్టమర్ క్యాన్సలేషన్ అమౌంట్ వచ్చేసి 38 రూపాయలు. ఇది ఏ విధంగా క్యాల్కులేట్ చేసి ఇస్తున్నాడో అర్థమవుతలేదు. మన టైము, ఇంజన్ అరుగుతుంది, డీజిల్, మన జీవితాలను భారంగా పెట్టి కష్టపడదామని వస్తే, మన జీవితాలను తాకట్టు పెట్టి కష్టపడదామని వస్తే పోర్టర్ వాడు ఈ విధంగా ఇస్తున్నాడు మనకు డబ్బులు, ఈ విధంగా చేస్తున్నాడు. కస్టమర్ కూడా చూడండి తీరాడికి వెళ్ళినాక క్యాన్సలేషన్ సపోర్ట్లోకి వెళ్ళి చెక్ చేస్తా క్యాన్సలేషన్ ఏమని పెట్టిండో. స్టార్ట్ ప్రారంభించి ఆర్డర్కు రద్దుకు సంబంధించిన దానికి వెళ్తే కస్టమర్ కారణం వల్ల ఆర్డర్ రద్దు చేయడం జరిగింది. ఓకే, ఇట్లా రద్దు చేసినందుకు కస్టమర్కు క్యాన్సలేషన్ ఎక్కువ ఛార్జ్ చేయాలి. టైంపాస్ చేయడానికి వాళ్ళకి ఎవరు ఇచ్చారు? పోర్టర్ కూడా ఆ హక్కు ఎవరు ఇచ్చారు? మా జీవితాలతో ఆడుకునికి మాకేమన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందా? లేదా వెహికల్ కొంటే లోన్ గిడంగా ఇప్పిస్తుందా? లేదా ఈఎంఐలు కట్టుకోవడానికి ఏమన్నా సపోర్ట్ ఇస్తుందా? ఇంత కష్టపడితే ఇన్ని గంటలు లాగిన్లో ఉంటే కూడా పర్ డే 10 అవర్స్ 8 అవర్స్ ఇట్లా లాగిన్లో ఉంటే 24 అవర్స్ లాగిన్లో ఉంటే కూడా మనకి ఇన్సెంటివ్ ఇస్తలేదు, ఏమీ ఇస్తలేదు. ఇవ్వకుండా కూడా మన మీద సంపాదించుకుంటేనే మనల్ని సస్పెండ్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు కంప్లీషన్ స్కోర్ చూడ 87 ఉంది. ఆ తీర తర్వాత చూస్తే నీకు ఎంత పడిపోతుందో చూడండి. లాగిన్ అవర్స్ 31. మళ్ళీ బుకింగ్ వచ్చింది. ఇప్పుడు చెక్ చేస్తాను నేను. ఇది నేను లేట్ అయిపోయాను. నాకు 10 సెకండ్స్ కూడా ఇచ్చిండ్రు. ఎందుకు కారణము? పోయినసారి కంప్లీషన్ స్కోర్ లేదు. లాగిన్ అవర్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు, కంప్లీషన్ స్కోర్ లేకపోతే కూడా 10 సెకండ్స్ ఇస్తారు. లేదా కంప్లీషన్ స్కోర్ బాగుండి కూడా లాగిన్ అవర్స్ తక్కువ ఉన్నా కూడా 10 సెకండ్స్ ఇస్తారు. అంటే వాళ్ళ రూల్ గట్టిగా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. మళ్ళీ ఈ విధంగా కస్టమర్ క్యాన్సిల్ చేసినందుకు, మనతో టైంపాస్ చేసినందుకు మనం అడగడానికి వెళ్తే మన బిహేవియరే తప్పు అంటారు. మళ్ళీ పోర్టర్ మన బిహేవియర్ తప్పని పర్మనెంట్లీ సస్పెండ్ చేస్తారు. అసలు మెయిన్ మార్కెట్లోకి రమ్మన్నారు కరెక్టే, వచ్చి మా జీవితాలతో ఆడుకోవడానికి ఆయనకు ఎవరు అధికారం ఇచ్చారు? మా జీవితాలను, మా టైంను, మన మానసిక వేదనకు గురి చేసినందుకు పోర్టర్కు నష్టపరిహారము నాకు కేటాయించాలని, నాకు ఇప్పించాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఒక పేదవాడు, కష్టపడేవాడు, తను ఏ విధంగా పోరాడాలో తెలియని వాడికి సపోర్ట్గా నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.